హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నయానికా స్టోరీ టైమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కథలోకి వెళ్ళిపోదామా? ఇంటి ముందు షామియానా వేసి కుర్చీలు వేయించారు. చుట్టుపక్కలకు కబురు పంపారు. తెలిసిన వాళ్ళు వచ్చిపోతున్నారు. గేటు ముందు ఓ ముద్దు, వరండా నిండా జనం. దర్వాజా ఎదురుగా వెలుగుతున్న ఓ నూనె దీపం. పరిచిన గడ్డి మీద ఓ చలనం లేని శరీరం, దానిపైన కప్పిన తెల్లని గుడ్డ. ఏం జరిగింది? అక్కడ నిల్చున్న వాళ్ళు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ అడుగుతూ ఉన్నారు. ఎట్లా జరిగింది? ఏమో అనే మౌనపు చూపులు. పాపం, ఎంత మంచివారు, ఎవరిని పల్లెత్తు మాట అనకపోయేది. కిరాణపు కొట్టావిడ. ఈ మధ్యనే కొత్త ఇల్లు కట్టించుకున్నాడు. ఆ ఇంట్లో ఎక్కడేముండాలో భార్య దగ్గరుండి అన్ని వస్తువులు కల్పించింది. తన కోసం ఒక పూజ గదిని కట్టించుకుంది. అసలు ఆమె పేరే కల్పన. పేరుకు తగ్గ మనిషి. కల్పనకు 35 ముండమోపు కాలం వచ్చినందుకు అక్కడికొచ్చిన ఆడవాళ్లంతా ముక్కు చిత్తున్నారు. ఆయనతో దగ్గరగా తిరిగిన పేకాటరాయిళ్ళు దగ్గరుండి అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లాస్మేట్స్ అందరూ వార్త తెలిసిన దగ్గర నుంచి గ్లాసులో విస్కీ పోసి సోడా కలిపి అలా పక్కకు ఉంచుతూ, ఇది రాజు కోసం అంటూ తాము తాగుతూ ఉన్నారు. మధ్య మధ్యలో ఇంటికొచ్చిన వాళ్ళను పట్టుకొని, రాజు మనకి ఇంక లేడు, తీసుకోండి, ఆయన ఆత్మ శాంతిస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్. రాజా ఈ బ్రాండ్ కాదురా తాగేది అన్నాడు అప్పుడే వచ్చిన వ్యక్తి. నేను తెప్పిస్తాగా అంటూ జేబులో చేయి ఉంచి తీశాడు. వైటాల్ వచ్చేసింది. అంతే, గ్లాసులు ఖాళీ చేస్తూ మళ్ళీ మళ్ళీ నింపుతూనే ఉన్నారు. అందరికీ రాజు గుర్తొస్తున్నాడు. అదిగో రాజు వచ్చాడు, సీట్ ఇవ్వండి అని బోరున ఏడుస్తున్నారు. ఏడ్చుకుంటూనే చావు పందిట్లకు వచ్చి కూర్చున్నారు. వచ్చిపోయేవాళ్ళు వీళ్ళని చూసి పాపం అనుకుంటూ పోతున్నారు. భార్య తల దగ్గర కూర్చుంది. ఒక కాలును భూమి మీద ఉంచి మరొక కాలును మోకాలు దగ్గర మడిచి దానిపై తల ఆనించి ఏడుస్తూ ఉంది. పక్కనే 5 ఏళ్ల పాప కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంది. కల్పన కళ్లకు మధ్య మధ్య ఒత్తుకోవడం వల్ల కాటుకు చెదిరి రెప్పల చుట్టూ నలుపును అద్దినట్టయింది. అమ్మా, ఆ పిల్ల గుండె పగులుతోంది. మీరెట్లా ఏడుస్తే ఎట్లా చెప్పండి? ఏడుస్తే చచ్చిన ఆయన తిరిగి వస్తాడా? చెప్పండి అంది ఓ పెద్ద ఆవిడ. అవును, రాడు అన్నట్టు వినిపించింది కల్పన చెవుల్లో. ఒక్కసారి భర్తముఖం వైపు చూసింది. తొందరగా తీసేస్తేనే మంచిది అనుకుంటున్నప్పుడే, రాత్రి వచ్చిన పీనుగా వాసన పట్టేస్తుంది, తొందరగా పారేయాలి కానియండి అంటూ బ్యాండ్ వాళ్లతో పాడెకట్టే వాళ్లతో మాట్లాడుతూ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. అది చూసిన అక్కడున్న కొందరు వాళ్ళు, కుటుంబానికి దగ్గర వ్యక్తి అయి ఉంటాడు అనుకుంటూ ఉన్నారు. అతని పేరు ప్రసాద్. నలుగురు 4 రకాలుగా అంటున్నారు. తాగుడే ముంచింది, పాపం చనిపోయాడు అని కొందరు. ఆ ప్రసాద్ గాడే తాపి తాపి చంపాడు అని మరొకరు. ఎవరి నోరు ఎవరు ముయిస్తారు? కల్పన ప్రసాద్ వైపు చూడటం లేదు. తనకు తెలుసు, ప్రసాద్ తన భర్తకు పీకల దాకా తాగించి పడుకోబెట్టిపోయేవాడు. మొదట్లో మొరో మొరో మొత్తుకునేది. ఆ తరువాత ఆమె ఏమీ అనలేకపోయింది. తాను కాస్త పుచ్చుకోవడం మొదలుపెట్టింది. కొత్తలో గొంతు చుర్రుమంది. రాను రాను వంటి నిండా పాకే మత్తు మంచిగా అనిపిస్తూ వచ్చింది. రోజూ పూజగదిలో 1 గంట సేపు విసిగితో అర్చన జరిపేది. ఆ తరువాత ప్రసాదాన్ని కళ్ళకద్దుకునేది. ప్రసాద్ ఆర్టీఓ ఆఫీసులో పనిచేయటం వల్ల పైసలే పైసలు. ఉట్టిగా వచ్చిన పైసలు ఉట్టిగానే ఖర్చయ్యేవి. రాజు ప్లాట్ కొనుక్కున్నాడు. అత్తగారు కొంత ఆదుకున్నారు. మొత్తం మీద ఇల్లు కల్పన పేరు మీద ఉంది. పేకాట ఫ్రెండ్ అయిన బ్యాంకు మేనేజర్ మధు సహాయంతో హౌస్ బిల్డింగ్ అప్పు కూడా దొరికింది. అట్లా పరిచయమైన మధు రోజూ పేకాట ఆడుకోవటానికి వచ్చిపోయేవాడు. పైసలున్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉన్న మనిషి అందంగా ఉంటాడు. అందంగా ఉన్న మనిషికి అందరూ ఆకర్షితులవుతారు. 4 పదులు నిండిన మధుకు అదే జరిగింది. రాజు చనిపోయింది తెలిసి మధు వచ్చాడు. ఆ ఇంట్లో నిండి ఖాళీ అయిన గ్లాసులు, ఆడిన పేక ముక్కలు, పీల్చిపారేసిన సిగరెట్ ముక్కలు గుర్తొచ్చాయి. అవన్నీ గుర్తుకురాగా ఒకసారి కల్పన వైపు చూసి బయటకొచ్చి నిల్చున్నాడు. అప్పుడప్పుడు పూజగదితో
తాను కృష్ణుడి బొమ్మ మీద చల్లిన పూలు గుర్తొచ్చాయి. కల్పన పంచిన తీర్థం నోట్లో పెట్టిన ప్రసాదం గుర్తొచ్చింది. సరిగ్గా రాజు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కల్పన పూజగదిలోకి వెళ్ళి తలుపులు దగ్గరికి వేసుకునేది. పూజ టైంలో మధు వస్తే నేరుగా పూజగదిలోకి వెళ్ళి ప్రసాదం పెట్టించుకొని బయటకొచ్చేవాడు. అప్పుడతను ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. అతన్ని చూసి రాజు ఆ నుదుట గంధం బొట్టు, దానిపై కుంకుమ బొట్టు పరమ భక్తుడు అనుకునేవాడు. రాజు చావుకు ఈయన కూడా ఒక కారణమే అని కొందరు ఆడవాళ్లు అనుకుంటున్నారు. ఈలోపు ఒకరు, తమకైతే ఎలాంటి లోన్లు ఇవ్వలేదమ్మా, అయినా ఏమొద్దు తల్లి, లోను ఇచ్చి లోపలికి వస్తాడు, పాపం కల్పననైతే కళ్ళల్లో పెట్టుకున్నట అంది ఎదురింటి ఆవిడ అతని వైపు ఓ మాదిరిగా చూస్తూ. తలుపులు తెరిచి ఉంచితే ఎవరైనా ప్రవేశిస్తారు, మూసి ఉంచితే ఎట్లా వస్తారు? కల్పన వైపు ఊరగా చూస్తూ నిష్ఠూరంగా అంది మరో ఆవిడ. ఎవరూ మాట్లాడలేదు. డప్పులు చప్పిడైంది. శవాన్ని లేపారు. 4 పాడను భుజాలపై ఉంచారు. మరో 2 చేరారు. ఆ తరువాత శ్మశానవాటికి వైపు నడిచారు. ముందు చిన్నదాని చేతికి ముంత ఇచ్చారు. వెనుక భార్య, అందరూ దుఃఖభరితులై నడుస్తూ ఉన్నారు. శవయాత్ర సాగింది. దింపుడు గల్లం దగ్గర పడింది. 10వ రోజున పెద్ద కర్మ జరిగిపోయింది. రావాల్సిన వాళ్లంతా వచ్చిపోయారు. ఆ తరువాత అంతవరకు తనతో పాటున్న తల్లి తండ్రి ఆ రోజే వెళ్ళిపోయారు. కల్పన ఒంటరిదయింది. పాప బడికిపోతూ ఉంది. భర్త ఆఫీస్లో రికార్డ్ అసిస్టెంట్గా ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. అది లోకల్ ఆఫీస్లోనే. సాయంత్రం వేళ బియ్యంలోని రాళ్లని ఏరివేస్తూ కల్పన మనసులో ఈ విధంగా అనుకుంది. రేపు ఆఫీస్కి వెళ్ళాలి. విధవరాలకు బొట్టు, గాజులు, పూలు ఉండవు కదా? ఎందుకుండవు? మరి ఐబీ ఆఫీస్లో పనిచేసే ఆవిడ రంగుల బొంగరంలా వస్తుంది, ఆవిడ విడోనే. ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే సుశీల నిండైన ఒళ్ళు, వీపు కనిపించే రవిక, పెద్ద పెద్ద కళ్ళు, మంచి కట్టుబొట్టుతో ముత్తెదువులాగా వస్తుంది, ఆమె విడోనే కదా? అట్లానే ఎక్స్చేంజ్ ఆఫీస్లో రజనీ వేషం ఇక చెప్పలేం. ఆ అలంకరణను చూసి వాళ్ల వెనక ఎంతోమంది తిరుగుతుంటారు. ఆ కట్టుబట్టు చూసి ఇల్లాళ్ళు ఎవరైనా ఈర్ష్యపడి ఏమన్నా అంటే, మేము రోజూ ఆఫీస్కి వెళ్ళాలి కదా, అట్లా ఉండగా అంటారు. భర్తలు బతికున్నప్పుడు రబ్బర్ స్లిప్పర్లు, ఇప్పుడు ఎత్తు చెప్పులు, మామూలు జాకెట్ పోయి మ్యాచింగ్ జాకెట్లు, నుదుట బొట్టు బిళ్ళ, గోళ్లకు పెయింట్స్. నేను మాత్రం విధవలాగా ఎందుకుండాలి, ఎందుకు వెళ్ళాలి అంటూ తల నిండా ఆలోచనలే. మరునాడు ఆఫీస్కి వెళ్ళడానికి తయారైంది. గతంలో ఎన్నడూ అలా తయారు కాలేదు. ఎత్తు చెప్పులు, కుడి చేతికి గాజులు, ఎడమ చేతికి వాచ్. ఆమె ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్ వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. ప్రసాద్కు మాత్రం ఆమె అట్లా రావడం ఇష్టం లేదు. నొసలు చెట్లించుకున్నాడు. చికాకుగా అటూ ఇటూ తిరిగాడు. అటెండెన్స్ రిజిస్టర్లో కల్పన తన పేరు ముందు సంతకం చేసింది. ఇప్పుడు తాను ఓ ఉద్యోగి. రోజూ ఆఫీస్కి వెడుతుంది. అమ్మాయి బడికి వెడుతూనే ఉంది. కొన్నాళ్లకు అందరూ రాజును మరిచిపోయారు. అమ్మాయి 10వ తరగతి పాస్ అయినప్పుడు తండ్రి పటం దగ్గర చేతులు జోడించి కాసేపు మౌనంగా నిల్చుంది. పరీక్ష పాస్ అయినందుకు ప్రసాద్ స్వీట్స్ తెచ్చాడు. అయిష్టంగానే అందుకుంది. మధు అంకుల్ కొత్త బట్టలను బహుకరించాడు. ఇష్టం లేదు, కానీ తీసుకోక తప్పలేదు. ఎదురింటి స్టూడెంట్ కుర్రోళ్ళు కంగ్రాట్స్ చెప్పారు. అతని ముఖం చూడగానే థ్యాంక్స్ అంది. సాయంత్రం మళ్ళీ వచ్చి, మీకు కంగ్రాట్స్ ఆంటీ, మీరు శ్రద్ధగా చదివించారు అని కల్పన కళ్ళల్లోకి ఊరగా చూస్తూ ఆమె చేతును కనపడని కసితో నొక్కాడు. తల్లి చేతిని అలా నొక్కేది చూసిన రజని తలదించుకుంది. ఆ తరువాత వేసవి సెలవులు వచ్చాయి. రజని తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కల్పనకు కలిసొచ్చింది. హాయిగా ఉంది. ఆనందంగా గడుస్తుంది. రజని 2 నెలల తర్వాత తిరిగి వచ్చేసింది. గుంటూరులో ఇంటర్ చదివింది. తల్లి ఎంసెట్కు ఎక్స్ట్రాగా కోచింగ్ ఇస్తారు కనుక ఎంత ఖర్చు వచ్చినా పర్వాలేదంది. కల్పన తలంపు ప్రకారం రజని గుంటూరులోని రెసిడెన్షియల్ కాలేజీలో చేరింది. ఓ రకంగా ఏ టెన్షన్ లేకుండా పోయింది అనుకుంది రజని. అనుకున్న ప్లాన్ నెరవేరినందుకు కల్పన సంతోషించింది. తనకు జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది. వేషభాషల్లో మార్పు వచ్చింది. గతంలో చెప్పగా పేలవంగా ఉన్న బతుకు ఇప్పుడు ఉత్సాహంగా ఉంది. సెలవు రోజుల్లో తనలాంటి విడో వర్కింగ్ ఉమెన్స్ని కలుస్తూ
ఆలోచనలు పంచుకుంటూ ధైర్యాన్ని పెంచుకుంటూ ఉంది. స్త్రీ అంటే అబల కాదని చలంరాతను చర్చించుకునేవారు. అంతేకాదు, ఇప్పుడొస్తున్న ఫెమినిజం గురించి చర్చించుకునేవారు. కల్పనలో కరేజ్ పెరిగింది. అప్పుడప్పుడు అందరూ కలిసి సినిమాలకు వెళ్తుండేవారు. అప్పుడు వాళ్ళు నవ్వుతూ తుళ్ళి రోడ్డు మీద నడిస్తే రోడ్డుకు ఇరుపక్కలా నడిచే జనం చూపులన్నీ వాళ్ల మీదే. అది గమనించి మరీ మరీ నకరాలు చేస్తూ నడిచేవారు. అలా వాళ్ళు వాళ్లనే చూడటంలో గర్వంగా ఫీలవుతూ ఇంకా ఇంకా రెచ్చిపోయేవాళ్లు. మగవాళ్లే కాదు, ఆడవాళ్లు కూడా అన్నీ చేయగలరు. సింగారంలో, శృంగారంలో మాదే పై చెయ్యి అన్నట్టు నవ్వేవాళ్లు. బజార్లో వీళ్ల గురించి ఒకటే టాక్. ఆఫీసుల్లో వీళ్ళని గురించిన చర్చ. వీళ్లను చూస్తున్నా ఇల్లాళ్ల మనసు ఈర్ష్యపడేది. వీళ్లంతా బ్యాచ్కు బ్యాచే నగరానికి వెళ్లి హాలిడేస్ను హాయిగా గడిపి వచ్చేవాళ్లు. లాడ్జి ఖర్చులు లాడ్జిల్లోనే రాబట్టేవాళ్లు. మధ్యాహ్నం జామ్ సెషన్ అటెండ్ అయ్యేవారు. తిండి తాగుడు ఉచితం. స్పర్శ ముఖ్యం. కాళ్ళు తాకడం, భుజాలు భుజాలు రాసుకోవడం అక్కడ జరిగే శృంగార క్రీడ. పూజగదిలో అర్చనలు ఎక్కువైనాయి. ప్రసాద్కు ప్రసాదం పెడుతూనే ఉంది. సాయంత్రం వేళ అప్పుడప్పుడు మధు మద్యం బాటిల్తో వచ్చిపోతూనే ఉన్నాడు. భర్త ఉన్నప్పుడు ఎప్పుడన్నా దగ్గరికి వెడితే నోరంతా తక్కువ రకం మద్యం జర్తావాసన కలిపి కంపు కొట్టేది. అప్పుడు ఆమె చికాకుగా విసుక్కునేది. ఇప్పుడు తానే తాగుతూ ఉంది. మధు తేనెలాంటి డ్రింక్ తాగుతాడు. పనికి మాలిన సారావాసన వచ్చే డ్రింక్సు ముట్టుకోడు. ఆ బాధ ఇప్పుడు లేదు. అంతేకాదు, ఆ రోజుల్లో బాహ్యశృంగార భాగ్యమే లేదాయే. ఇప్పుడు విధవైన వివిధ అనుభూతులు. ఆ డిగ్రీ చదివే ఎదురింటి స్టూడెంటు అన్నం పున్నం ఎరగనివాడు అమాయకంగా ఆరాధిస్తూ ఉన్నాడు. ఆకలైన దూపైనా ఆ ఇంట్లోనే. మా మంచి కుర్రాడు అంటూ ఉండేవారు. అమ్మాయి ఇంటర్ తప్పింది. కాలం ఖర్చులు అన్నీ దండగయ్యాయని తలపాదుకుంది తల్లి. వారం గడిచిందో లేదో ఓ ప్రేమలేఖ వచ్చింది రజనికి. దానిని తానే అందుకుని పిట్టను అనుకోకుండా నిలదీసింది. రజని నిజం చెప్పింది. ఓ రోజు కల్పన ఆఫీస్ నుండి వచ్చేసరికి రజని గుంటూరు నుండి వచ్చిన బాయ్ ఫ్రెండ్ ఎదురుగా కూర్చొని మాట్లాడుతోంది. తనని చూసి లేచి నిల్చున్నారు. కల్పన తల వంచుకొని బాత్రూం వైపు నడిచింది. శరీరంలో కంపరం పుట్టింది. కళ్ళు బయలు కమ్మినట్టు కాగా వాష్ బేసిన్ పట్టుకొని తమాయించుకుంది. కాసేపు తర్వాత హాల్లోకి వచ్చింది. ఎవరతను? అడిగింది. ఇతను మొన్నటి ఉత్తరం ఈయన రాసిందే. ఉత్తరమే కాదు, ఇంట్లో కూడా వచ్చాడన్నమాట రోషంగా అన్నది. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. ఇక ముందు కూడా వస్తూ పోతూ ఉంటాడు జంకు బంకు లేకుండా అన్నది. అలా రావడానికి వీల్లేదు. కుటుంబ గౌరవ మర్యాదలు మరిచిపోకు. రజని వెటకారంగా నవ్వింది. అంటే నీ ఉద్దేశం? అడిగింది తీవ్ర స్వరంతో. అవి ఇంకా ఉన్నాయా అమ్మా? నాన్నగారితో పాటు అవి ఎప్పుడో గంగలో కలిసిపోయినాయి కదా కూల్గా అంది. పూజగదిలో ప్రసాద్గాడు, పడక గదిలో మధుగాడు, ఇంకా అంటూ ఆగింది. అప్పుడు అమ్మాయి ముఖంలో ఓ మాదిరి ఈసడింపు భావం కదిలింది. కల్పన కళ్ళు తిరిగి పడిపోతూ కుర్చీని పట్టుకుని కూలబడింది. ఆమె మనసు పరిపరి విధాలా పోతూ ఉంది. అవును, తన పెంపకం తప్పా, తన ప్రవర్తన తప్పా అని ఆలోచిస్తూనే బయటకు అనేసింది. ఏ తప్పైనా తప్పు తప్పే అంది రజని నేలను చూస్తూ. నేను చెడిపోయాను రజని, చెడిపోయాను. కానీ నువ్వు చెడిపోవద్దు అంది ఏడుస్తూనే. అందరి మధ్య మౌనం చోటు చేసుకుంది.